ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు. ఒదిగి ఉండడం అంటే బానిసత్వమా? కాదు, హుందాతనం. ఆ హుందాతనము మనిషి ఎదిగే కొద్దీ తనకు తానుగా పెంపొందించుకుంటూ వెళ్తే ఆ జీవితము ఒక చక్కటి సంపూర్ణమైనటువంటి హోదా కలిగి ఉంటుంది అనడానికి మన హీరోయిన్ రాశి సాక్ష్యం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నిన్న నేను హీరోయిన్ రాశి ఆవిడదొక వీడియో చూశాను. నేను మీ రాశి. అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అందరం బాగుంటాం. ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానీ అండి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు ఏదో వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనైతే నేను అనను, బట్ పర్టికులర్గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన. అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు కానీ, అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూస్గా మాట్లాడటం జరిగింది. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ, ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హ్యావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనవసరంగా అక్కర్లేకుండా. సో ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు. జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది, అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చేయాలి అని అడిగారు. నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్కి ఒక మూవీ ఉంటుంది. సో నాకు కొన్ని మూవీస్లో ప్రేసరావి మీ అందరికీ చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేసరావి. రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఛానల్స్లో. ఆ మూవీని మీరు సీక్వెల్ చేయటం, సీక్వెల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో, నాకు చేయనండి. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్, యాజ్ అ గెస్ట్ ఐ కమ్, బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. హీ సెడ్ ఓకే. అయిపోయింది. ఇది నేను జానకి కలగనలేదు, షూటింగ్ రన్నింగ్లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా. ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకరు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు, అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారు. ఎంత చక్కగా ఉన్నారండి, ఎంత హుందాగా ఉన్నారండి. ఆ వీడియో చూసినంతసేపు నాకు ఒక సినిమా గుర్తొచ్చింది. రావు గారి ఇల్లు అని, నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా వచ్చింది అది. చిన్న పిల్ల బాబ్ కట్ వేసుకొని, బాయ్ కట్ అనుకుంటా, బాయ్ కట్ హెయిర్ కట్ చేసుకొని, ఇంత చిన్న బుజ్జి పిల్ల, నాకు భయం వేస్తుంది, మీ రూమ్లో పడుకోవచ్చా అని ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ రేవతిని అడుగుతుంది ఇలా భయం భయంగా వచ్చి. ఆ పిల్లేనా ఈ పిల్ల అని అనిపించింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు రాసి ఆ యాంకర్కి చెప్తున్నటువంటి సమాధానాలు ఎంత హుందాతనంతో కూడుకుని ఉన్నాయండి. ఇంత మెచ్యూరిటీ, నిజం చెప్తున్నాను, తల్లిదండ్రుల పెంపకంతోటే వస్తుంది. ప్లస్ దాన్ని పిల్లలు స్వీకరించి సమాజంలో తమకంటూ ఒక స్థాయిని సుస్థిరం చేసుకునేటటువంటి క్షణంలో సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్కి మాత్రమే ఉంటుంది అని అనిపించింది.
ఎందుకు నేను ఆవిడ ఇంటర్వ్యూ అంటే ఈ మధ్య కాలంలో నేను నిజంగా ఆవిడ వస్తున్నారు, ఏదో కనిపిస్తున్నాయి, ఓకే అనుకున్నాను. నేను పక్కన పెట్టాను గానీ, ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడడానికి ముందు ఆవిడది ఒక క్లిప్పింగ్ నాకు పంపించారన్నమాట. మేడం ఒక్కసారి దీని మీద మాట్లాడండి మీరు అనేసి. ఆ ఇంటర్వ్యూ చూసాను. ఏంటి అనంటే, ఆవిడ ఒక సందర్భంలో ఒక టీవీ షో, ఈటీవీలో వచ్చేటటువంటి ఒక షో 'జబర్దస్త్' అనేటటువంటి షోలో ఈ సో కాల్డ్ మన ఈ దిక్కుమాలిన క్యారెక్టర్ ఒకటి హల్చల్ చేసింది గదా! ఒక 10 రోజుల నుంచి ఒక దరిద్రమైన నేనేమైనా సరే యేసుకుంటాను. మీరు చూడాలి. కానీ మీరేం ఫీల్ అవ్వకూడదు. మీరందరూ నాకు బ్రదర్స్ అండ్ అదేంటి తమ్ముళ్ళు, అన్నయ్యలు అని చెప్పినటువంటి ఆవిడ, మరి ఎవరికి చూపించడానికి ఆవిడ ప్రదర్శన చేసింది అనేటటువంటిది ఎవరు అడగల. ఆవిడ సమాధానము చెప్పల. నేను ఏదైనా విప్పి ఎవరికి చూపించడానికి, ఎవరికి ప్రదర్శించడానికి నువ్వు అంత దరిద్రమైనటువంటి ఆ వస్త్రధారణతోటి జనం ముందుకొచ్చి దరిద్రం చేస్తున్నావు. అడిగేవాళ్ళు లేకనా? అడిగారు గదా! 10 రోజుల నుంచి నిజంగా జనం మొఖం మీద ఊస్తున్నారు కొంతమందిని. అది తెలుసుకోవాలి. ఆ సందర్భంలో ఈవిడ సుద్దులు చెప్తుంది జనాలకి. ఎవరు? ఆ ఒళ్ళు ఆరబెట్టుకున్నటువంటి అమ్మ. ఏమని మాట్లాడుతుంది అనంటే, ఇది రీల్ వేరు, రియల్ వేరు అని జెప్పేసని. అంటే నువ్వు మాట్లాడితేనేమో ఏదో సామెత ఉందమ్మా. చేస్తే శృంగారము, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. నువ్వు మాట్లాడిందంతా రీలు, ఎదుటివాడు మాట్లాడిందంతా న్యూసెన్సు, నాన్‌సెన్సు. వాళ్ళ మీద మాత్రం కేసులు పెడతారు. వాళ్ళ మీద మాత్రం ఎంక్వైరీలొస్తాయి. మరి నీ మీద అసలు ఆ వీడియో ఏంటి అనంటే, ఆవిడ మాట్లాడే ముందు ఆ వీడియో ఏంటనేది జెప్పాలి గదా! ఒక 'జబర్దస్త్' షో ఒకటుంది గదా! దాంట్లో ఈమె ఒక 2 విషయాలు ఎందుకంటే దానికి కౌంటర్ వీడియో గూడా నాకు పంపించారు. ఈవిడెందుకు ఇలా స్పందించింది అనడానికి మేడం ముందు ఈ వీడియో చూసి తర్వాత రాశి గారి వీడియో జూడండి అని. నేను ఆ వీడియో చూసాను గదా! అందుట్లో ఆవిడ మాట్లాడుతుంది, "మీ ఆవిడని చూస్తే ఏదో వస్తదా? అనసూయని చూస్తే రాదా? నన్ను చూస్తే రాదా?" అని వయ్యారాలు ఒలకబోసింది. అమ్మ నీ భర్త తప్ప అందరూ కూడా నీకు తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు అన్నలు అన్నప్పుడు నువ్వు ఎదుటి మనిషిని కూడా రీల్ మీద ఎలా మాట్లాడతావు? ఏవండీ నేనిది మాట్లాడకూడదు. నేను అందరిని తమ్ముళ్ళు, అన్నయ్యలు అని పిలుస్తున్నాను. కాబట్టి ఈ పదం మాట్లాడకూడదని చెప్పలేదే. అక్కడ వెకిలితనం ప్రదర్శించేసింది ఈవిడ. తర్వాత ఇంకొక స్కిట్‌లో మీరు రాశి ఫలాల గురించి మాట్లాడుతున్నారా? నేను రాశి గారి అని ఒక దరిద్రమైనటువంటి వర్డ్ యూజ్ చేసింది ఆవిడ. ఒక మహిళగా నాకు తెలిసి ఇది ఒక రాశి గారి ఇంటర్వ్యూ చూసిన దాన్ని బట్టి ఒక 4 ఇయర్స్ బ్యాక్ జరిగిందని విన్నాను. అంటే ఈ అమ్మకి కనీసం 30, 35 ఏళ్ళు ఉండుంటాయి. 35 ఏళ్ళు కిందకొచ్చిన తర్వాత మీకసలు అర్థం కాలేదా? అరే! ఒక స్త్రీ గురించి, ఒక స్త్రీ యొక్క దీని గురించి ఆ పరువుకి సంబంధించినటువంటి విషయం నేను మాట్లాడుతున్నాను. చాలా చీప్ పదం వాడుతున్నాను అనేటటువంటి జ్ఞానం ఈవిడకి లేదండి. ఈవిడ ముందు కూర్చుంటే మాత్రం ఆవిడ చాలా పాష్‌గా చాలా దీని కింద ఇంటర్వ్యూలిచ్చారు. ఎవ్వరు నా గురించి అస్సలు ఫీల్ అవ్వకూడదు అని మాట్లాడారు. మరి నువ్వు ఎవరు ఫీల్ అవ్వాలని మాట్లాడిందో ఈ అమ్మ, ఆ అమ్మ వీటన్నిటికి సమాధానం చెప్పాలి. తర్వాత మా వాళ్ళని అడిగితే వాళ్ళు గూడా చెప్పారు. మేడం ఆవిడ జెప్పింది ఈ రీల్‌కి, రియల్‌కి తేడా దెలుసుకోండిరా అంది అని. మరి శివాజీ గారిని కూడా మేము లైవ్‌గా చూడలేదండి ఆయన మాట్లాడింది. రీల్‌లోనే చూసాం మేము. మరి అది ఆయన రీల్‌లో మాట్లాడారని అనుకోవచ్చు కదా! దానికి ఇంత రచ్చ ఎందుకు చేశారు? ఇంత ఇష్యూ ఎందుకు చేశారు? ఆయన మీద కమిషన్ ఎందుకేశారు? మరి నువ్వు మాట్లాడినటువంటి మాట ఒక సాటి స్త్రీ మీద ఎలా మాట్లాడాలనిపించింది? ఎందుకంటే నువ్వు గూడా స్త్రీవయ్యావు. ఆడపిల్లవి కాదు. ఒక స్త్రీలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత, ఆ స్టేజ్‌లోకొచ్చిన తర్వాత ఇంకొక స్త్రీ గురించి మాట్లాడితే ఇంకా అక్కడ మరొక స్త్రీ అండి. ఈవిడ కంటే ఒక 10 ఏళ్ళో, 15 ఏళ్ళో పెద్దదైనటువంటి ఇంకొక స్త్రీ కూడా కూర్చొని అని నవ్విందావిడ. మీరు స్త్రీలేనా? ఒక్క మాట నేను అడుగుతున్నానండి. మీ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఆవిడే రాశి గారు. ఆవిడ గురించి చులకనగా, వ్యంగ్యంగా ఒక స్త్రీ మాట్లాడితే వారించాల్సింది పోయి, ఈవిడ గూడా అని వెటకారంగా నవ్వితే అసలు మీరిద్దరూ స్త్రీలేనా అండి? నేను అడుగుతున్నాను. ఇంత పెద్ద రచ్చ చేసి అవతల పారేసారే, కమిషన్‌లోకెళ్లారే, మరి రాశి గారి గురించి మాట్లాడినప్పుడు మరి ఆవిడ మీ మీద ఎన్ని కమిషన్‌లకెళ్ళాలి? ఎన్ని కేసులు పెట్టాలి? మిమ్మల్ని ఎంత రోడ్డుకిచ్చాలి? ఆవిడ ఆవిడ పంపించిన క్లిప్పింగ్‌లో నేను
క్లియర్‌గా చూసాను. ఆవిడ చక్కగా మాట్లాడారు. ఏంటి అంటే, నేను వెళ్ళాల్సిందే అంత చులకన భావంతో ఆ భాష వాడినందుకు, అంత అవహేళన చేసినందుకు, ఇంకా చెప్పాలంటే అశ్లీలంగా మాట్లాడినందుకు నేను నేను వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నేను వీళ్ళ మీద కేస్ ఫైల్ చేయాల్సింది. నేను వీళ్ళని రోడ్డుకీడ్చాల్సింది. కానీ మా పెద్దవాళ్ళు "నీకేం కావాలి" అని అడిగితే వెనక్కి ఆగిపోయాను అని అన్నారు. అంటే ఇక్కడ 2 ధోరణులు నాకు కనిపించినయి ఏంటంటే, ఆవిడ ముందుకు వెళ్లి ఈ వి ఈ ఈ సంఘాన్ని, సమాజాన్ని సంస్కరించడము అనేటటువంటి భాగం కూడా ఆవిడ ఒక స్థితిని ఆలోచించలేదేమో అనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే కుటుంబం గురించే మొట్టమొదట ఆలోచిస్తారు. సంఘం, సమాజం ఎప్పుడు బాగుపడుతుందండి? ఇలాంటివి వ్యక్తిగతంగా వచ్చినప్పుడు మనం అడ్డుకున్నప్పుడు మాత్రమే సమాజం మీద మన యొక్క పేరు ప్రతిష్టలు గాని, పరువు గాని ఎలా ఆధారపడి ఉంటుందో, దాన్ని మనల్ని మనం కాపాడుకున్నప్పుడే సమాజాన్ని మనం మంచి దారిలో పెట్టిన వాళ్ళమవుతాం. అక్కడ రాశి గారిని కొంచెం వెనక్కి లాగారు. ఆవిడ వెనక్కి తగ్గింది. మరి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి ఈ క్యారెక్టర్ల మీద ఏ కమిషన్‌లో ఏ కేసు వెయ్యాలి? ఏ కమిషన్‌లో ఎంక్వైరీకి ఎందుకు పెట్టలేదు? ఇలాంటివన్నీ ముందు ఆ షోలన్నిటిని తీసి ఆడవాళ్ళ మీద విపరీతమైనటువంటి జోకులు వేసుకొని, ఇంత నీచమైనటువంటి సంస్కృతికి తెలుగు భాషన్నా, తెలుగు కామెడీ అన్నా కూడా ఇంత దరిద్రం అయిపోయిందా? ఇంత అవహేళన అయిపోయిందా? బాడీ షేమింగ్ ఒక్కటే ఒక కామెడీకి ఒక అసెట్టా? అర్థముందా? మరి ఇదే ఫీల్డ్‌లో నుంచి గ్లామర్ హీరోయిన్ అండి ఆవిడ రాశి. నిజంగా ఆవిడ ఎప్పుడు చూసినా కూడా ఆవిడ 2 సినిమాలు చూసాను నేను. ఒకటి ఏంటి అనంటే, ఆవిడదొక సినిమా చూసాను 'జగపతి బాబు' గారి హీరో దాంట్లో అన్నమాట. ఈవిడ వేరే వాళ్ళని ప్రేమిస్తది. అతను ప్రేమిస్తాడు. తర్వాత ఆ ప్రేమికులనిద్దరిని కలపడానికి 2 కుటుంబాలు విడిపోయి ఉండుంటాయి. ఆ 2 కుటుంబాలను కలపడానికి ఆ ఊరొస్తాడు. ఎంత చక్కటి నటన ఆమె ప్రదర్శించింది దాంట్లో. తర్వాత కూడా ఆమెది ఇంకొక సినిమా చూసానండి. అది 'నవీన్' వడ్డే నవీన్ హీరోగా ఉన్నాడు. ఒక స్నేహితురాలి కింద ఒక అత్తగారి ఇంట్లో కష్టాలు పడేటటువంటి ఒకటి ఇది. ఇలా ఒక 2, 3 సినిమాలు నేను రాశిగారియి చూసాను నేను. ఆ అమ్మాయి కూడా గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆ గ్లామరస్ రోల్ పోషిస్తూ మంచి సినిమాల్లో మంచి పాత్రలు వేసి కరెక్ట్‌గా తనకి ఇన్ టైమ్‌లో పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయింది. నాకు ఈళ్ళిద్దరిని చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఒక ఇద్దరు నాకు సినిమా ఇండస్ట్రీలో బాగా ఇష్టపడతాను నేను. ఒకటి వాణిశ్రీ గారు, 2 రాశి. వాణిశ్రీ గారిని కూడా నేను ఒక సందర్భంలో అడిగాను. మేడం మీరు మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఎందుకు వెళ్ళిపోయారు అనంటే ఆవిడ చెప్పిందనమాట. ఏంటి అనంటే, మనము మనల్ని వద్దు పొమ్మనేంత వరకు కూడా మనం ఎక్కడ ఉండొద్దమ్మా. హుందాగా మనం దేని నుంచైనా ఎగ్జిట్ అవ్వాలి. హుందాగా ఉండాలి. కాబట్టి నేను నా స్థితి ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్‌లో నేనున్నానో అప్పుడే నేను తప్పుకోవాలి అనేటటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాను. చాలు నేను ఇంతవరకు సంపాదించాను. ఇంతవరకు సినిమాలు చేశాను. నాకంటూ ఈ సమయంలో, ఈ వయసులో నాకు పెళ్లి, సంసారం అనేటటువంటిది కూడా నాకొక జీవితం ఉందని అనిపించింది. వెంటనే నేను పెళ్లి చేసేసుకున్నాను అని ఆవిడ చెప్పారు. ఆ తర్వాత నేను రాసి మ్యారేజ్ విషయం నాకిష్టం. ఎందుకంటే అమ్మాయి పీక్ స్టేజ్‌లో ఉందండి. పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆవిడ ఇంకొక సినిమా చేశారు. ఏదో మహేష్ బాబు సినిమా. దాంతోటి ఆవిడ క్యారెక్టరైజేషన్ ఉల్టా అయిపోయింది. ఉల్టా అవ్వగానే ఆవిడ ఇమ్మీడియేట్‌గా దాంట్లోనే ఉండి, దాంట్లో గెలవాలి, దాంట్లో ఇంకోటి చేయాలి, ఇంకొక ఛాన్సు అనేటటువంటివి ఆలోచించకుండా అమ్మాయి టక్కుమని చెప్పేసని తనకు నచ్చిన వ్యక్తిని చక్కగా పెళ్లి చేసుకొని ఎగ్జిట్ అయిపోయింది. చూడండి. అక్కడ వాణిశ్రీ గారేమో మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ ఇండస్ట్రీ ఎప్పుడు నన్ను దించేస్తదో తెలియదు. అందుకోసం అని చెప్పి ఈ స్థితిలోనే నేను సెటిల్ అవ్వాలి అనేటటువంటి దృక్పథంతోటి పెళ్లి ఎంత ముఖ్యమో, మనం ఎంత సాధించినా మగాడైనా, ఆడదైనా సరే వివాహం అనేటటువంటిది మన జీవితానికి అది గమ్యం అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచే మన జీవితం స్టార్ట్ అవుతుందండి. మన కెరీర్‌లో స్టార్ట్ అవ్వదు.
అక్కడి నుంచే మన జీవితం స్టార్ట్ అవుతుంది. చక్కగా అనుకున్నది సాధించారు. సాధించుకున్న తర్వాత ఇన్ టైమ్‌లో ఆవిడ పెళ్లి చేసుకున్నారు. తర్వాత నేను రాశిగారు. అరే! ఇండస్ట్రీలో ఆవిడ ఒక్కసారి ఊహించినటువంటి ట్విస్ట్ ఆవిడ లైఫ్‌లోకి రాగానే చాలు ఇది నాకు ఈ లైఫ్ అనేటటువంటిది నేనింకా దీన్ని పట్టుకొని వేలాడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నాకు ఒక్ నిలకడ ఉన్నటువంటి జీవితం ఏదంటే వివాహం అనుకుంది. చక్కగా చేసుకుంది. దాంట్లో ఇమిడిపోయిందావిడ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆవిడ ఏదో మళ్ళీ స్టార్ట్ చేశారంట. నేను విన్నాను నేను. కానీ ఆవిడ ఈ ఈ ఇవి 2 చూసిన తర్వాత రాశి ఫలాలు వద్దులెండి నాకు నేను మాట్లాడను. ఎందుకంటే నాకు మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. అది చూసిన తర్వాత ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత రాశి గారి కౌంటర్ చూసిన తర్వాత ఈవిడ ఏంటి అని చెప్పేసని అసలు ఈవిడ ఎక్కడ మళ్ళీ వస్తున్నారా అని చెప్పేసని నేను చూస్తే ఒక ఇంటర్వ్యూ నాకు దొరికింది. నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అమ్మాయి మెచ్యూరిటీకి నేను ఆశ్చర్యపోయానండి. ఎంత చక్కటి సమాధానాలు చెప్తుంది. ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలకి నాకు నిజంగా నవ్వొచ్చింది. ఇంత చిన్న పిల్ల 'రావు గారిల్లు' సినిమాలో నాకిప్పటికీ గుర్తు ఆ క్యారెక్టరు. ఆ పిల్ల అలా చిన్న క్యారెక్టర్స్ ఐ మీన్ బాల్యంలో ఉన్నటువంటి బాలనటి నుంచి ఆవిడ గ్లామరస్ హీరోయిన్ అయ్యి, మంచి గ్లామర్ రోల్స్ పోషించి, ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఒక సమాధానం చెప్పిందేంటంటే, "నాకన్ని గ్లామర్ రోల్సే వస్తున్నాయి. అంత గ్లామర్‌గా చేసుకుంటూ, అంత చూపించాల్సిన అవసరం నాకు లేదనిపించింది. నేను ఫుల్ స్టాప్ పెట్టేశాను. తమిళ్ ఇండస్ట్రీలో మొత్తం ఇదే తర్వాత తెలుగు ఇండస్ట్రీ బావుంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఈ బ్రేకొచ్చి" చూడండి. అమ్మాయి ఎంత చక్కగా తన కెరియర్‌ని అలా మ్యాప్ చేసుకుంటూ వచ్చింది. ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. నాకు నిజంగా ముచ్చటేసిందండి ఆ అమ్మాయిని చూస్తే. నాకు నిజంగా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకోవాలనిపించింది. హుందాతనము. దట్ ఈస్ కాల్డ్ హుందాతనం అంటే. తను చేయలేదా గ్లామర్ క్యారెక్టర్స్? చేసింది. అద్భుతంగా చేసింది. అద్భుతంగా అందరిని మెప్పించింది. ఒకప్పుడు 'రాశి' సినిమా అంటే ఇదిగో ఇప్పుడులాగా వెర్రితల వెర్రి గ్లామర్ కాదండి. పిచ్చితనం కాదండి. అశ్లీలం కాదండి. కుర్రాళ్ళు ఊగిపోయేవాళ్ళు. 'రాశి' సాంగ్ వస్తుందనన్నా, 'రాశి' హీరోయిన్‌గా యాక్ట్ చేసిందన్నా థియేటర్‌లు కిటకిటలాడిపోయాయి. మరి అటువంటి అమ్మాయి ఎంత చక్కగా నిర్ణయం తీసుకొని జీవితంలో స్థిరపడి మళ్ళీ తను ఒక కెరీర్‌ని మళ్ళీ స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ లైఫ్ అండి. దిస్ ఈజ్ లైఫ్ నేర్చుకోవాలి. డబ్బే ప్రధానమని తిరుగుతూ, ఆ డబ్బు కోసము ఎన్ని అడ్డదారులైనా తొక్కి, ఎంత అశ్లీలకరమైనటువంటి దుస్తులు ధరించుకుంటూ, డబ్బు, డబ్బు, డబ్బు అని చెప్పి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీకి, ఆడదానికి కూడా ఈ అమ్మాయి ఉదాహరణ. నేను నిజంగా చెప్తున్నా నాకు ఆ ఇంటర్వ్యూస్ అన్ని చూసిన తర్వాత, ఆ అమ్మాయి మీద ఎంత గౌరవం పెరిగిందోనండి నాకు నిజంగా. ఆ హుందాతనం చూస్తే నాకు ఎంత ముచ్చటేసిందో నేను టిట్ ఫర్ టాట్ కుక్కగాడుకు చెప్పు దెబ్బలాగా ఆమె సమాధానం చెప్పింది. 4 సంవత్సరాల కిందట జరిగినా కూడా ఆవిడ బయటకొచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? ఈళ్ళేదో పెద్ద స్టార్‌లనో, లేకపోతే వీళ్ళేదో పెద్ద పొడి చేశారనో, లేకపోతే ఆవిడ పట్టించుకోలే. ఆవిడ దృష్టికి వచ్చినా కూడా పడేసింది పక్కన. లీగల్‌గా ఎళ్తాను అని ఆవిడ డెసిషన్ తీసుకున్న తర్వాత నువ్వేంటి సాధించేది? అని ఒక ప్రశ్న వేయంగానే వెనక్కి అడుగేసింది. ఇక్కడ 2 తప్పిదాలున్నాయి. ఒకటి ఏంటి అనంటే మన వ్యవస్థ ఎలా ఉందో, మన వ్యవస్థలో మనం పోరాడాలి అనంటే ఆ వ్యవస్థలో ఒక తీర్పు రావాలన్నా, న్యాయం జరగాలన్నా, జస్టిస్ జరగాలన్నా ఎంత డిలే అవుతుందో దానికే ఆవిడ వెనకడుగు వేసింది. ఇంకొకటి మీడియా అండి. ఒకవేళ ఆవిడ కేసు వేసిందంటే దాని మీద అదే విషయాన్ని చూపించి, చర్చించి దిక్కుమాలిన ఆళ్ళందరూ వచ్చి కూర్చొని స్టూడియోలో కూర్చొని. అసలు వాళ్ళకి ఏ బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. వాళ్ళ సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటో అంటే 4 సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే వాళ్ళు గొప్పోళ్ళైపోతారు. వాళ్ళు ఆ యొక్క దాన్నేమంటారు అనంటే ఆహ్, ఉద్యమాలకి సంబంధించినటువంటి వక్తలైపోతారనమాట. ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి కూర్చుంటారు. వీళ్ళు జీవితంలో ఎన్ని కాపురాలు నిలబెట్టారు? ఎంతమందికి హెల్ప్ చేశారు? అసలు సమాజంలో వీళ్ళు గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కడ వర్క్ చేశారనేది ఎవరికీ అవసరం లేదు. వచ్చేస్తారు, కూర్చుంటారు. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు వాడెవడో మాట్లాడుతున్నాడు టీవీలో కూర్చొని. ఆవిడ మా అందరికి బాగా చూపిస్తుందండి. బాగా చూస్తున్నామండి. మీకేమైందండి ఆవిడ చూపిస్తే అనమాట. చెప్పొకటి తీసుకొని కొట్టాల్సింది. ఇలాంటి వాళ్ళని స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? నేను అంటున్నానని కాదు. ఒక్కసారి ఆలోచించండి. మై డియర్ మీడియా మిత్రులారా. ఈ ఒక్క దరిద్రమే రాసి వెనకడుగు వేయడానికి కారణం.
అరే వ్యవస్థలో ఒక న్యాయం జరగాలని బయటకు వచ్చినా కూడా దాన్ని చీల్చి చెండాడి అవతల వారేసి దాన్ని పోస్ట్ మార్టం చేసేసి చివరికి ఏమిస్తారు అని అంటే, ఎవడైతే న్యాయం కావాలని వచ్చాడో వాడిని ఎదవం చేసి కూర్చోబెడతారు. ఇప్పుడు అదే జరిగింది కదా. దునియా మొత్తం వ్యతిరేకత ప్రదర్శిస్తుంటే ఇలాంటి అశ్లీలకరమైనటువంటి దుస్తులు వేసుకోవడం కానీ, అసభ్యకరమైన దుస్తుల వస్త్రధారణ కానీ, అశ్లీలకరమైనటువంటి భాషణలు కానీ, సంభాషణలు కానీ, పోస్టర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని అనగానే, అరే ఇది వేసుకోవద్దు అని చెప్పేసి అని అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారని కమిషన్ కి పిలిచారే. మరి సమాజంలో ఉన్నటువంటి యువతని భ్రష్టు పట్టిస్తున్నారు. స్త్రీ యొక్క అస్తిత్వాన్ని తెర మీదకి సోషల్ మీడియాలో పుంకాలుగా గుడ్డలు ఉడదీసి చూపించి భారతదేశపు స్త్రీ యొక్క ఔన్నిత్యాన్ని నాశనం చేస్తున్న వాళ్ళని ఎందుకు సుమోటోగా తీసుకొని పిలిపించడం లేదు? బాధ్యత లేదా కమిషన్లకి? భారత రాజ్యాంగంలో లేదా స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? అశ్లీలత్వానికి స్వేచ్ఛ అని పేరు పెట్టిందా రాజ్యాంగం? స్వేచ్ఛ అంటే ఈ అమ్మాయిది రాసిది. తన ప్రొఫెషన్ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో ఆ కుటుంబం స్వేచ్ఛనిచ్చింది, తనకు తాను స్వేచ్ఛను తీసుకుంది. అలాగే తను చేసుకున్నటువంటి వ్యక్తితోటి ఎంత అందమైనటువంటి జీవితం, చక్కగా ఇద్దరు పిల్లల్ని కన్నది, ఆవిడ జీవితంలో సెటిలే, మళ్ళీ ఇప్పుడు రిలాక్స్డ్ గా ఉంది కాబట్టి, తను నటిని కాబట్టి మళ్ళీ తెర మీద తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ వృత్తిని గౌరవించి మళ్ళీ ఆవిడ తెర మీదకి వచ్చింది. ఇది కదా స్వేచ్ఛ అంటే. ఏం మాట్లాడుతున్నారు స్వేచ్ఛ అంటే? పర్రా మురుకులు నవ్వులుకుంటూ ఏం చేయాలి, ఏం చేస్తాను, అలా చేయాలా, ఇలా చేయాలా అంటే కోసి కారం పెడతారు జనం. రండి జనాల మధ్యకి. మీడియాల్లో కాదు కూర్చుని మాట్లాడేది, జనం మధ్యకు వచ్చి కూర్చొని మాట్లాడండి. ఇదే వమని ఏ తొక్క తీస్తారో చూపిస్తారు. ఇదే గ్లామర్, ఇదే వయసు ఉంటది. నాకు తెలిసి దానికి ఎంత వయసు ఉందో ఈ అమ్మాయికి రాశికి కూడా అంతే వయసు ఉంటది. ఎంత హుందాగా బట్టలు కట్టుకుంది, ఎంత హుందాగా మాట్లాడుతుంది, ఎంత చక్కటి ఇద్దరు పిల్లల తల్లి, ఎంత చక్కటి హుందాతనంతో కలిగినటువంటి జీవితాన్ని నడుపుతుంది. అదే ప్రొఫెషన్ లోకి మళ్ళీ వచ్చి అంతే హుందాగా ఉంది. నేర్చుకోండి, మీడియా కూడా నేర్చుకోవాలి. మనందరం కలిసి కూడా ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వ్యాఖ్యల్ని, రాశి లాంటి వాళ్ళని ఆదర్శంగా సమాజానికి చూపించే తీరాలి. భారత్ మాతాకి జై.